బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 400 ఎకరాల భూముల అంశంలో దొంగ అని అరిచినట్లుగా ఉందని విమర్శించారు. తనది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ వెనుక ఉండి సహాయం చేశారు అంటున్నారు. కుంభకోణం వెనుక ఉన్న బీజేపీ ఎంపీ పేరు త్వరలో బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ప్రైవేట్ ఏజెంట్లతోటి గిది కాదు, నీకు సంస్కారం ఉంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ ఇస్తున్నా మా మీడియా మిత్రులకి. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2022లో జర కాన్ కోన్కే సునో, బావమరుదులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. మీ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలిమినేట్ చేయలేదు? టీఆర్ఎస్ హాజ్ నో లోకస్ట్ అండి. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు. ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విట్ ప్రోకో కదా, నేను నీకు ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తుడా కాదా?